ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, పరిశుద్ధ దేవుని లేఖనంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివాం. ఇక్కడ దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది, నేను లోకమునకు వెలుగును, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. పిల్లరా, దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక మంచి మాటను మనం ఇక్కడ చదివాం. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు వారు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవకుండా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని అంటున్నాడు. జీవపు వెలుగు కలిగి ఉండాలి అని అంటే చీకటిలో నడుస్తున్నప్పటికీ కూడా జీవపు వెలుగు మనము కలిగి ఉండాలి అని అంటే వెలుగైన క్రీస్తును మనము వెంబడించే వారంగా మనం ఉండాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. వెలుగైన క్రీస్తును మనము వెంబడించే వారంగా మనం ఉండాలి. వెలుగైన క్రీస్తును ఆయన వెంటే మనం నడిచే వారంగా మనం ఉండాలి. మనం ఒక మంచి చక్కని అందరికీ వచ్చినటువంటి పాట నిజంగా హృదయంతో పాడతామో మనసుతో పాడతామో తెలియదు, కానీ పాట పాడుతూ ఉంటాం. ఏం పాట? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. పాడదామా? నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ గీత చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ గీత చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాడైనను, అలలు నుంచి వేసిన ఆశలు అనగారినా, బ్రతుకున్నావా పగిలినా కడలి పాడైనను, అలలు నుంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠూరమైన
ఏదైనా ఏదున్నా ఏది లేకపోయినా ఏం పాడా? నీవంటే నిజంగా మనం దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉన్నామా? దేవుణ్ణి వెంబడించే వారంగా మనం ఉన్నామా? దేవుణ్ణి వెంబడిస్తే పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు వారు పలికినటువంటి మాటను మనం చదివాం పిల్లరా. 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో పిల్లరా 12వ వచనంలో పిల్లరా మనం చదివిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు. నిజంగా దేవుణ్ణి వెంబడించేవాడు చీకటిలో నడవక, చీకటిలో నడుస్తున్నప్పటికీ కూడా చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉన్నాడని వారితో చెప్పాను. జీవపు వెలుగును కలిగి ఉంటాం. చీకటిలో నడుస్తున్నా ఆ చీకటి జీవపు వెలుగులాగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. ఆ చీకటి మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? జీవపు వెలుగు దగ్గరికి తీసుకుని వెళ్ళండి. దేవునికి స్తోత్రం. రెండంతల ఆశీర్వాదము దగ్గరికి తీసుకుని వెళ్ళుద్ది. దేవునికి స్తోత్రం. రెండంతల దీవెన వైపునకు తీసుకుని వెళ్ళదు. దేవునికి స్తోత్రం. రెండంతల కనికరం వైపుకు తీసుకుని వెళ్ళదు. దేవునికి స్తోత్రం. రెండంతల కృపను పొందుకునేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మాట్లాడుతాం. వెంబడించువాడు చీకట్లో ఉన్నాడు. ఇప్పుడు చీకట్లో ఉండొచ్చు, కానీ ఒకరోజు నువ్వు దేవుణ్ణి వెంబడించడం నేర్చుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జీవపు వెలుగులో ఉంటావు. ప్రైజ్లో ఎలా వెంబడించాలి? బైబిల్లో మనకి దిశానిర్దేశం చేసినటువంటి కొద్దిమంది ఒకళ్ళిద్దరిని పిల్లరా ఈరోజు నేను చూపించి పిల్లరా నా మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎలా వెంబడించాలి? పిల్లరా ఎలా వెంబడించడం నేర్చుకోవాలి. నువ్వెప్పుడు వెలుగుమయంగా ఉండగలుగుతావు. నువ్వు ఎలా వెంబడిస్తే, ఏ పరిస్థితుల్లో కన్నా వెంబడిస్తే, ఏ పరిస్థితుల్లో వెంబడించడం నేర్చుకుంటే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది. ప్రభువే చెప్పిన మాటను మనం చదివాం. వెంబడించు వాడు చీకటిలో నడిచినను కూడా జీవపు వెలుగు కలిగి ఉంటాడు. జీవపు వెలుగు మాట సాధారణమైన వెలుగు కాదు. ఇది ఏ వెలుగు? జీవపు వెలుగు. ఎలా వెంబడించాలి? జీవపు వెలుగు నీకు రావాలంటే ఏలియాని ఎలీషా వెంబడించాడు. స్తోత్రం. ఏలియాని ఎవరు వెంబడించారు? ఎలీషా వెంబడించాడు. పిల్లరా నయోమిని ఎవరు వెంబడించాడు? రూతు వెంబడించాడు. పిల్లరా నయోమిని వెంబడిస్తుంటే నయోమి రూతు అన్నది. రూతు నయోమిని వెంబడిస్తుంటే, అమ్మా నేను నీకు మంచి కొని చెబుతున్నాను, నువ్వు నా వెనకాల రావు, నన్ను వెంబడించొద్దు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా. నా వెనకాల నువ్వు రావద్దు. నేను వెళ్ళే మార్గం మంచి మార్గం కాదు. నేను ఒకప్పుడు బెత్లెహేములో ఉన్నాను. నా ఇల్లు బెత్లెహేము, నేనున్న ప్రదేశం బెత్లెహేము. ఆ బెత్లెహేములో అనగా రొట్టెల ఇంట్లో నేను ఉన్నాను, బేతేలులో ఉన్నాను. కానీ ఈరోజు బేతేలు నుండి నేను అన్య దేశమైనటువంటి మోయాబులోనికి వచ్చేసాను. రొట్టెల ఇంటిలో ఉండవలసిన నేను మోయాబు అనుభవంలోనికి, అనగా శాపపూరితమైన అనుభవంలోనికి వచ్చేసా. ఈ శాపం అనుభవంలోకి వచ్చిన తర్వాత అన్ని కోల్పోయానమ్మా. నేను వచ్చేటప్పుడు భర్త అయినటువంటి భర్తతో పాటు వచ్చాను, 2 పిల్లలతో పాటు వచ్చాను. నేను వచ్చేటప్పుడు అన్ని కలిగిన దానిగా వచ్చాను. కానీ నేను ఎప్పుడైతే ఈ మోయాబు దేశానికి వచ్చానో ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. నేను అన్ని కోల్పోయాను. నా దగ్గర ఏమీ లేదు, ఇక నా చేతిలో ఏమీ లేదు. కానీ
అన్నీ కోల్పోయినాక నాకు అర్థమైపోయింది ఏమిటయ్యా అంటే నేను బెత్లెహేములోనే ఉండాలి కానీ మోయోబులో ఉండడానికి వీలు లేదని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానేనయ్యా. తప్పుడు కొడుతూ అందరు కలిసి నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి పోరు నన్ను మనుషులెల్లరూ ఒంటరి వాడి నేనున్నానులే ఒంటరి వాడి నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు నా ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు నా ప్రేమ యేసయ్యా. నాలేనయ్యా అందరూ కలిసి అందరూ కలిసి స్వరాలెత్తి నేనున్నానేనయ్యా, నేనున్నానేనయ్యా, నీవే లేకుండా నయోమి వెళ్ళేటప్పుడు అన్ని కలిగి వెళ్ళింది కానీ ఆ మోయాబు దేశంలో సర్వస్వం కోల్పోయినాక గుర్తుకొచ్చింది. ఇప్పుడు అదే నేను ఉండాల్సింది ఇక్కడ కాదు, నేను వెంబడించాల్సింది ఇక్కడ కాదు, నేను ఉండవలసినటువంటి ప్రదేశం ఇది కాదు, నేను ఉండాల్సిన ప్రదేశం ఎక్కడ? బెత్లెహేము. అప్పుడు అన్నీ కోల్పోయినాక అనాథగా మిగిలిపోయినాక ఇప్పుడు గుర్తుకొచ్చేది బెత్లెహేము ప్రయాణం అయ్యింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ బెత్లెహేము అనుభవంలో ఉన్నటువంటి నయోమితో పాటు ఆ నయోమిని వెంబడించడం మొదలుపెట్టింది రూతు. పిల్లలు దేవుడు ఉంటారా? ఎంత త్యాగం అంటే రూతు గారిది. ఏమండి రూతు మీద ఎంత త్యాగం అంటే ఏమండి ఎంత త్యాగం అంటది. చదువుతాం ఒకసారి అన్నమాట 12వ వచనంలో.
ప్రిపేర్ చేయబడ్డారా ఆమె అంటది, ప్రిపేర్ చేయబడ్డారా నా వెనకాల మీరు రావద్దు, నేను వచ్చిన ప్రయోజనం లేదు కాబట్టి రావద్దు అని అంటది. 12 వచ్చింది, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషులతో ఉండలేను, ముసలిదాన్ని అయిపోయాను, నాకు కుమారులకెళ్ళను ఏమి ప్రయోజనం లేదు, కాబట్టి నా వల్ల మీకు ఉపయోగం లేదు, కాబట్టి నేను ముసలిదాన్ని కాబట్టి నీవు ఏం చేస్తారంటే తిరిగి వెళ్ళిపోండి అని చెప్పారు. 14 వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునేను, రూతు ఆమెను హత్తుకొనెను. స్తోత్రం చెప్పండి. ఓర్పా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, తిరిగి వెళ్ళిపోయింది, వెంబడించడం మానేసింది. బయలుదేరడం ఇద్దరు బయలుదేరారండి. పిల్లరా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది నయోమి. నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోతున్నానని చెప్తే బయలుదేరడం ఇద్దరు బయలుదేరారు. 7వ వచనం చదవండి. అప్పుడు ఆమె ఇద్దరున్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశంలోకి తిరిగిపోవాలని మార్గమున వెళ్ళుచుండగా బయలుదేరడం ఎంతమంది బయలుదేరారు? అత్తని వెంబడిస్తున్నా ఇద్దరు కోడలు. సగం దూరం వచ్చేసరికి ఒక ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసును వెంబడించినటువంటి శిష్యులు, ఆయన శిష్యులతో యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకములకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడిచినప్పటికీ కూడా జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని శిష్యులతో చెప్పాడు. ఒక్క పేజీ ఎక్కడ చెప్పండి ఆ మాటకి. ఒక్క పేజీ ఎక్కడ చదివాం మనం? యోహాను సువార్త 8:12 వచ్చిన చదివాం కదా. ఒక్క పేజీ వెనక చెప్పండి. 7వ అధ్యాయం 6వ అధ్యాయము 66వ వచ్చిన చదవండి. దానికి ముందు 8వ అధ్యాయంలోనేమో యేసు ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించండి, శిష్యులైనటువంటి మీరు నన్ను వెంబడించాలి అని చెప్పాడు. కానీ 6:66లో జరిగింది ఏంటో తెలుసా? ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలే వెనక్కి తీసేశారు. ఇక వేస్ట్ అండి. యేసయ్యను వెంబడించడం వేస్ట్, ఆయనతో పాటు తిరగడం వేస్ట్, ఈ పరిస్థితులన్నీ వేస్ట్, ఇక తిరగడం వేస్ట్ అని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారంట. బైబిల్ చాలా చక్కగా రాసేస్తుంది, వెనుకకు తీసి మరి ఎన్నడూను వారు యేసుని వెంబడించే వ్యక్తిగా ఉంటావా, వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉంటావా? ప్రైజ్ ది లార్డ్. వెంబడించే వ్యక్తిగా ఉంటావా, వెనక్కి వెళ్ళే వ్యక్తిగా ఉంటావా? ఇక్కడ నయోమితో పాటు చెప్పండి ఇద్దరు. ఒక ఆమెమో బయలుదేరేటప్పుడు ఇద్దరు వెంబడించడానికే బయలుదేరారా, కానీ మార్గ మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక ఆమె గుర్తు పెట్టుకుని వెళ్ళిపోయిందంట తిరిగి, కానీ ఇంకొక ఆమె మాత్రం వెంబడిస్తూనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, నయోమి పరిశుద్ధాత్మ దేవునికి సంకేతంగా కనిపిస్తూ ఉంటే, బెత్లెహేము పరలోకానికి సంకేతంగా కనిపిస్తూ ఉంటే, రూతు ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ బెత్లెహేములోనికి రూతు ఎప్పుడు వెళ్ళా, కానీ నయోమి వెళ్ళింది. నయోమికి తెలుసు, ఆ మార్గం నయోమికి తెలుసు, వెళ్ళే ప్రదేశం నయోమికి తెలుసు, ఎటుకుండా వెళ్ళాలో తెలుసు. ఇప్పుడు గైడెన్స్ ఎవరయ్యా అంటే రూత్కి నయోమిని వెంబడించడానికి ఇద్దరు బయలుదేరారు. కానీ బయలుదేరిన ఇద్దరిలో ఒకలేమో వెనకడిగేశారు, ఇంకొకలేమో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని బిడ్డలారా అయిపోయింది. ఒక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 16వ వచనంలో అంటది నయోమి అంటది 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుని యొద్దకు తన దేవుని యొద్దకు, చాలా క్లియర్ గా రాయబడింది 15వ వచనం. ఆమె ఇదిగో
నీ తోడికోళ్ళలో ఎక్కడికి వెళ్ళిపోయింది? తన జనుల యొద్దకు. రెండో మాట చదవాలి, ఈ మాట అందరూ చదవాలి. తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయింది. వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ సొంత జనం దగ్గరికి, సొంత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోతావా? వెళ్ళిపో అని అంటే అంటదే. అందుకు రూతు నా వెంబడి రావద్దన్న మాట గాని, నన్ను విడిచిపెట్టు అనే మాట గాని, నువ్వు గనక నన్ను గనక బతిమలాడొద్దు అంటది. నీవు వెళ్ళు చోటకి నేను వెళ్ళేదను, నీవు నివసించు చోట నేనేమో నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటునే. హల్లెలూయా. నయోమి చెప్తుంది, వార్ప ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? తన జనము దగ్గరికి, తన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూతు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ దేవుడే, నీ జనమే. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరణము తప్ప నిన్ను నన్ను ఏది విడిపరచడానికి వీలే లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. స్థిర నిశ్చయంతో బయలుదేరు వెంబడించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిర నిశ్చయంతో బయలుదేరింది. నయోమికి తెలుసు. అందుకే నయోమి అంటుందా, రావద్దమ్మా. ఎందుకనండి? ఎందుకని రావద్దంటావు? నేను ఎప్పుడో బెత్లెహేములో నుంచి మోయాబు దేశానికి వచ్చేసాను. ఆ బెత్లెహేములో మా ఇల్లు ఉందో లేదో తెలియదు, కనీసం స్థలమైనా ఉందో లేదో తెలియదు. అక్కడికి వెళితే ఎక్కడ ఉండాలో తెలియదు, అక్కడికి నాకు నివాసము తెలియదు, నేను ఏ ప్రాంతంలో ఉండాలో తెలియదు. కానీ వెళ్ళిపోతున్నాను నేను. నువ్వు రావద్దు అంటే నలుగుతాడు. మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ జనమే నా జనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళితే నేను నీతో పాటే వస్తా. నేను నిన్ను విడిచిపెట్టనే లేరా. ఎప్పుడైతే ఆ తీర్మానంతో రూతు ముందుకు వెళ్ళిందో, దేవుని వాక్యం సెలవిస్తుంది. రూతు తీర్మానాన్ని బట్టి, రూతు నయోమిని వెంబడించుటని బట్టి, ఆమె కష్టం అని తెలిసినప్పటికీ కూడా, వేదన అని తెలిసినప్పటికీ కూడా, దుఃఖం అని తెలిసినప్పటికీ కూడా, ఇబ్బందుల మధ్యలోనికి వెళ్ళాలి అని తెలిసినప్పటికీ కూడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ప్రియమైన దేవుని బిడ్డలారా నయోమిని వెంబడించి సర్వశక్తుడైన దేవుని దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి రూతు ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనం చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయం తీయండి పిల్లరా. 4వ అధ్యాయం తీసి ప్రియమైన దేవుని బిడ్డలారా 16వ వచనాన్ని చదువుకుందాం. రూతుకి ఒక కుమారుడు పుట్టాడు. రూతు అక్కడ ఐగుప్తు ఆ బెత్లెహేములోనికి వెళ్ళిన తర్వాత బోయేజును వివాహం చేసుకుంది. వివాహం చేసుకోవడమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా రూతు బోయేజుల వివాహం చాలా చక్కగా జరిగింది. 13వ వచనం 4:13 ఉంటది. కాబట్టి బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లుగా అనుగ్రహించను గనక ఆమె కుమారుడిని కనినప్పుడు ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేసినటువంటి యెహోవా స్తుతినందును గాక అని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నయోమి అంట ఆ కుమారుడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుందంట. 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు వారు నయోమి కొరకు కుమారుడు పుట్టెను అని చెప్పి ఎవరి పేరు పెట్టారంట? రూతు ఎవరిని కంది? గట్టిగా చెప్పండి. రూతు ఎవరిని కంది?
ఎవరి ఒబేదో తెలుసా? ఈ ఒబేది ఎవరో తెలుసా? కింద మాట్లాడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒబేది ఎవరో తెలుసా? దావీదు తండ్రి అయినటువంటి, దావీదులకు తండ్రి అయిన యెషయా యొక్క నిజమా? గట్టిగా దేవుని స్తోత్రం చేస్తారు. అంటే దావీదుకి ఏమైంది? రూతుకు గారు దావీదుకి ఏమైంది? నాయనమ్మకి. అంతే కదా, అంతేనా? యెషయా తండ్రి దావీదుకి. ఇప్పుడు ఒబేదు ఆమెకి అన్నటువంటి ఆమెగా మార్చిపడింది. దేవునికి స్తోత్రం. రాజులు వచ్చారు రూతు గర్భంలో నుండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల సింహాసనం రాసిచ్చేస్తానన్నాడు దేవుడు. ఎవరికి? దావీదుకి, దావీదు వంశానికి. కారణం ఏంటో తెలుసా? రూతు దేవుడిని వెంబడించింది. ప్రైజ్ ది లార్డ్. అన్ని రాలైనప్పటికీ కూడా, మోయాబు దేశపు స్త్రీ అయినప్పటికీ కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను వెంబడించకుండా ఉండలేనంతే. ఆయన రుచి చూసినాక, మీ ఇంట్లో ప్రార్థన చేసినాక, మీ ఇంట్లో స్తుతించడం మొదలెట్టిన తర్వాత, మీ ఇంట్లో బైబిల్ చదవడం మొదలెట్టిన తర్వాత, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క గుణగణములు నేను ఎరిగిన తర్వాత, ఆయన గొప్పతనాన్ని నేను ఎరిగిన తర్వాత, నేను వెనకేయడమే కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, విడచి నీ ప్రేమ మరచి, విడచి నీ ప్రేమ మరచి, నేను పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు? నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, విడచి నీ ప్రేమ మరచి. హల్లెలూయా. రూతును నోయమిని వెంబడించిన రూతు రాజులను కన్నటువంటి వ్యక్తిగా మారింది. స్తోత్రం. నువ్వు దేవుడిని వెంబడించడం నేర్చుకుంటే, దేవుడిని వెంబడించడం నేర్చుకుంటే, దేవుని వెనకాల పడి వెళ్ళడం నేర్చుకుంటే, పిల్లగా రూతు నయోమిని వెంబడించినట్లుగా నువ్వు దేవుడిని వెంబడించడం నేర్చుకుంటే, పిల్లరా దేవుడు నీకు అనుభవించిన రాజులను ఉత్పత్తి చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులను కనే వ్యక్తిగా చేస్తాడు. స్తోత్రం. నీవు దేవుని వెంబడించడం నేర్చుకో. వెంబడించే అనుభవం మనకుందా? దేవుడిని వెంబడించా. ప్రియమైన దేవుడు ఆయనతో పాటు నడిచి వెళ్ళడానికి భక్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నట్లు మీరు నన్ను పోలి, మీరు నా వెనకాల నడవడం నేర్చుకోవాలి. దేవుని వెనకాల నడవడం నేర్చుకోవాలి. భక్తిలో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ప్రార్థనలో ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నువ్వు జీవపు వెలుగును కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఏలియాని వెంబడించాడు ఆయన. ఆయన పేరు ఏంటో తెలుసా? ఎలీషా. చెప్పండి, ఏ పేరు? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్దాం. ఏలియాని వెంబడించాడు. పేరేంటి? ఏ పరిస్థితుల్లో వెంబడించాడు? వెంబడించిన వాళ్ళు ఎలీషాకు కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండంతల ఆత్మ. చెప్పండి,
ఏ ఆత్మ? ఎంతమంది కావాలి రెండంతల ఆశీర్వాదం? అందరూ చెప్తే ఎంతమంది రెండంతల దీవెన కావాలి? ఎంతమంది రెండంతల అభిషేకం కావాలి? అందరూ చెప్తారు. కానీ ఆ రెండంతల అభిషేకం పొందుకోవడానికి ఎలీషాకి ఉపయోగపడింది ఏంటో తెలుసా? వెంబడించడం. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితులు వెంబడించారో తెలుసా పిల్లరా? అలా నీవు కూడా వెంబడించడం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. రాజుల 2వ గ్రంథంలోనికి వెళ్ళండి. రాజుల 2వ గ్రంథంలోనికి వెళ్ళండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల మధ్యలో ఏలియాని ఎలీషా వెంబడిస్తూ వచ్చాడు? ఏలియా ప్రియమైన దేవుని బిడ్డలారా సుడిగాలి చేత ఆకాశంలోనికి వెళ్ళిపోవలసినటువంటి గడి వచ్చేసింది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కుడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియాయు ఎలీషాయు కుడి ఎక్కడి నుంచి వెళ్తున్నారంట వీళ్ళు? అందరూ చెప్పాలి. ఎక్కడి నుంచి వెళ్తున్నారంట? గిల్గాలు. బలిపీఠం. గిల్గాలు అనగా బలిపీఠం దగ్గర నుంచి వెళుతున్నారు. బలి అర్పించే చోటు నుంచి వెళుతున్నారు. పిల్లరా, వారు ఆత్మీయ మార్గం గుండా వెళుతున్నారు. ఎవరెవరో? ఏలియాయు. ఏలియా దేవుడైతే ఎలీషాను అవ్వాలి. స్తోత్రం. ఏలియా ఎలీషాను వెంబడించినట్టుగా మనం దేవుడిని వెంబడించాలి. స్తోత్రం. ఎక్కడ వెళ్ళారంట? వీళ్ళిద్దరు ఏ మార్గం గుండా వెళ్తున్నారంట? గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఇప్పుడు ఏలియా ఎలీషాను చూసి అంటాడు, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పంపనుచున్నాడు కనుక నీవు దయచేసి ఎక్కడ ఉండమని ఎలీషాతో అనేను. ఏలియా ఎలీషా అంటాడు, అబ్బాయి దేవుడు నన్ను బేతేలులోకి వెళ్ళిపోమంటున్నాడు, కాబట్టి ఇప్పుడు నేను బేతేలుకి వెళ్ళాలి. నేను దేవుడు నన్ను వెళ్ళమన్న మార్గం కూడా వెళ్ళడానికి నేను సిద్ధం. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, బేతేలుకి వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎక్కడే ఉండు అని చెప్తే ఎలీషా అనే మాట ఏంటో తెలుసా? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచి, గట్టిగా చెప్పండి, విడిచి, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టేదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అనగానే ప్రియమైన దేవుని బిడ్డలారా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరారు. విడిచిపెట్టినట్టాడు కదా, వెంబడించడం నేర్చుకున్నాడు కదా, వెంబడిస్తూనే ఉన్నాడు. ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చారయ్యా అంటే బేతేలులోనికి వచ్చారు. ఏలియా గారు బేతేలులోనికి వచ్చారు అని తెలుసుకున్నటువంటి ప్రవక్తల శిష్యులు, అక్కడ ఉన్నటువంటి సమూహము, అక్కడ దేవుడిని ఎరిగినటువంటి వారు, అక్కడ దేవుడిని ఆరాధిస్తున్నటువంటి వారు, ప్రవక్తలలో చేరినటువంటి వారు, శిష్యుల సమూహంలో చేరిన వారు, ప్రభువుని ఆరాధించడంలో చేరిన వారు పరుగు వచ్చారట. ఎవరి దగ్గరికి తెలుసా? ఏలియా దగ్గరికి వచ్చారా? చెప్పండి, ఏలియా దగ్గరికి వచ్చారా? మీరు చదవండి. అక్కడ ఏలియా ఏమన్నా మాట్లాడారా? ప్రవక్త గారు వచ్చారండి, మా ఊరు గొప్ప దైవ సేవకుడు, ఎలీషా గొప్ప దైవ సేవకుడు, ఏలియా గొప్ప దైవజనుడు, ఇదిగో ఆకాశంలో వర్షం పడకుండా ప్రార్థన చేసి ఆపేశాడు, గొప్ప దైవజనుడు, ఇదిగో అంతని గొప్ప దైవజనుడు ఎవరు లేడు, ధైర్యం కలిగిన దైవజనుడు, రోషం కలిగిన దైవజనుడు, ఆకాశంలో అగ్నిదించిన దైవజనుడు, గొప్ప దైవజనుడు మా ఊరు వచ్చాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బేతేలులో ఉన్నటువంటి శిష్యుల సమూహం ఏలియా దగ్గరికి వెళ్ళారా? ఎలీషా దగ్గరికి వెళ్ళారా? ఏలియా దగ్గరికి వెళ్ళారా? వాస్తవానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు? కానీ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? చాలా మంది సంఘంలో ఉన్నటువంటి వారు పిల్లరా జీవపు ఓటైనటువంటి ఏలియాని వెంబడించవలసినటువంటి వా, జీవపు ఓటైనటువంటి యేసయ్యను వెంబడించవలసినటువంటి వా, జీవ నది అయినటువంటి యేసయ్యను వెంబడించవలసినటువంటి వా, ఈరోజు ఎలీషాను వెంబడిస్తున్నారు చాలా. ప్రైజ్ ది లార్డ్.
రోజు సేవకులు వెంబడిస్తున్నారు చాలా మంది. ప్రైజ్ లార్డ్ అంటారు, మా పాస్టర్ గారు గొప్ప అండి, మా పాస్టర్ గారు అంటే ఏంటనుకున్నారు, మా సంఘం అంటే ఏంటనుకున్నారు, మేమంటే ఏంటనుకున్నారు, మా పరిస్థితి అంటే ఏంటనుకున్నారు. ఏంటంటే మీ పరిస్థితి పెద్ద గొప్ప. నువ్వెవరితో మాట్లాడాలి, నువ్వెవరిని వెంబడించాలి, నువ్వు శిష్యుడమైతే నీ గురువు అయినటువంటి దేవుని వెంబడించాలి. ఏరియా శిష్యుడైతే ఏరియాని వెంబడించాలి. కానీ ఈ ఏరియా బేతేలుకి వస్తే ఏరియా దగ్గరికి పోటల వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు, ఎలీషా దగ్గరికి వచ్చి అంటారు, ఏమన్నా లెక్క, ఏరియా కూడా శిష్యుడే, ఎలీషా కూడా శిష్యుడే, ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా శిష్యుడే. ఇప్పుడు ఏమన్నా లెక్క, మన గురువు గారిని మన యొద్ద నుండి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడంట, శరీరంతో ఆయన పరలోకానికి వెళ్ళిపోతున్నాడంట, ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన వెళ్ళిపోతాడంట, అది నిజమే అని చెప్పాలి. కానీ వాళ్ళు వచ్చేమంటారు తెలుసా, బేతేలులో ఉన్నటువంటి శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువుని, ఎవరి యొద్ద నుండి, నీ యొద్ద నుండి నీ గురువును ఎక్కడ తీసుకెళ్తున్నాడు. ఏరియా ఎలీషా ఒక్కడికే గురువా, ఏరియా ఎలీషా ఒక్కడికి మాత్రమేనా అంటే కానే కాదు, వీళ్ళందరికీ గురువే. కానీ వెంబడించే వారిలో ఎలీషా ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ వెనక్కి తిరిగిన వాళ్ళు ఉన్నాయి. వెంబడించిన వారిలో ఎవరున్నారు, వెంబడించిన వారిలో రూతు ఉంది, వెనక్కి వెళ్ళిపోయిన వారిలో వార్పాలు. యేసును వెంబడించిన వారిలో శిష్యులు ఉన్నారు, అనేకులు వెనుక తిరిగి ఆయనను వెంబడించడం మానేశారు. తక్కిన శిష్యులు అందరూ ఆయన వెంబడించడం అంటారు, ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి ఆయన మాకు కాదు గురువు, నీ గురువును నీ యొద్ద నుండి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడికి స్తోత్రం. దేవుడు ఎప్పుడైనా నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు రెండంతల దీవెన దేవుడు నీకు కలిగి చేయాలంటే, దేవుడు నిన్ను కొన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ముందు కొన్ని సిచ్యువేషన్లో కూడా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆ కఠిన పరిస్థితులను నీవు దాటడానికి ఇష్టపడాలి. ప్రైజ్ లార్డ్. పిల్లరా, గిల్గాలు నుండి ఎక్కడికి వచ్చారు వీళ్ళు, బేతేలుకి వచ్చారు. బేతేలు అనగా ఆ దేవుని మందిరం. ఆ దేవుని మందిరంలో దగ్గరికి వచ్చి అంతా బాగుంది, అంతా ప్రార్థన చేసుకున్నారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారు, ఇద్దరు కలిసి వెంబడిస్తున్నారు, ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు, ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు, బాగానే ఉంటున్నారు, బేతేలు అంతా బాగుంది అనుకునేసరికి వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా అంటాడు, యెహోవా నన్ను 4వ వచనం, యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడున్నమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నీవు నన్ను విడవనని దేవుని నెట్టి పరిస్థితుల్లో విడిచేదే. అంటాడు, అయ్యా నేను ఎరుకోలోకి వెళ్తానయ్యా, ఇప్పుడు వరకు బెత్లెహేం కాబట్టి వచ్చావు, అది రొట్టెల ఇల్లు కాబట్టి వచ్చావు, బేతేలు కాబట్టి వచ్చావు, అది రొట్టెల ఇల్లు కాబట్టి వచ్చావు, అది ప్రార్థనా సహవాసం కాబట్టి వచ్చావు, అది మందిరం కాబట్టి వచ్చావు, అక్కడ అంతా శుభవంతం కాబట్టి వచ్చావు. ఇప్పుడు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటాడో తెలుసా, ఎరుకో అంటే ఏంటో తెలుసా, శాపపూరితమైన ప్రదేశం. దేవుడు నన్ను శాపముడికి వెళ్ళమంటాడయ్యా, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా, ఆశీర్వాదం. దేవుడు నన్ను కష్టాల్లోకి తీసుకెళ్తున్నాడయ్యా, నువ్వు ఇక్కడ ఉండొచ్చు కదా. వెంబడించినటువంటి ఎలీషా అంటాడు, లేదు లేదు లేదు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు బాధైన కష్టమైన వేదనైన రుగ్మతనైన ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ఎర్ర సముద్రము విశ్వాసమునకు యేసయ్యా మన
ఎరుకో కోటగోడలు ఎదురైనా, ఎర్ర సముద్రం ఎదురైనా, ఏది అయిపోయినా సరే, ఏది ఏమైనా నిన్ను మాత్రం నేను వెంబడించడం. పిల్లరా, ఎందరో కలిసి ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇప్పుడు పిల్లరా ఎరుకోలోకి వచ్చారు. ఎరుకో కష్టమైన, ఎరుకో శాపమైన, ఎరుకో బాధైనా, ఎరుకో రుగ్మతలైనా, ఎరుకో ఏదైనా పోయినప్పుడు కూడా ఎంతో సంతోషంగానే ఉన్నారు. సంతోషంగా ఉన్నప్పుడు పిల్లరా వెంటనే బాగానే ఉందిలే ఎరుకో అనుకునే టయానికి మరలా దేవుడు ఏలియా అంటున్నాడు, నీవెక్కడ నుండి ఏడబోవాలి? యోర్దాను అనుభవంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది యోర్దాను అలల కలత, యోర్దాను బాధ, యోర్దాను నది, దాటలేనటువంటి నది, దాటలేని ప్రదేశం, వెళ్ళడానికి వీలు లేని ప్రదేశం. అయ్యా యోర్దాను కష్టంగా ఉంటది, నువ్వు ఎరుకోలో ఉండిపోతావా అని అడుగుతా ఉంటే, ఏలియా ఎలీషాను అడుగుతా ఉంటే ఎలీషా అనే మాట ఏంటో తెలుసా? లేదు లేదు, నేను యోర్దాను కూడా నీతో పాటే. వస్తావా? వస్తానయ్యా. నేను వెళ్ళే నా యేసుకే తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తే యోర్దాను నది దాటేసిన తర్వాత దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు, నువ్వు ఒంటరివాడివి అయిపోతావు. ఏలియా ఎలీషా అంటే, ఎలీషా అంటాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ప్రైజ్ లార్డ్. నేను వెళ్ళే మార్గం నా దేవుడికి తెలుసు. భూమి మీద ఉండగా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను వెంబడించనా? ఎందరో కలిసి వెళ్ళిపోయారు. యోర్దాను దగ్గరికి వెళ్ళారు. యోర్దాను కనిపిస్తా ఉంది, అలలు కనిపిస్తా ఉన్నాయి, యోర్దాను శ్రమలు కనిపిస్తా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా ఎలీషాకి. కానీ ఏలియాకి అర్థమవుతుంది. తన దగ్గర ఉన్న దుప్పటి తీసుకున్నాడు. యోర్దాను కొట్టగా యోర్దాను 2 పాయలుగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యోర్దాను దాటి వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు, అయ్యా ఇద్దరు నది కూడా దాటేశాం కదా, దుప్పడు నీటిని దాటేశాం కదా, ఇదిగో మనం భారీ నేల దాటేశాం కదా, ఈ యోర్దాను నదిని కూడా దాటేశాం కదా. ఇలా దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. 9వ వచనంలో 2వ అధ్యాయము 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత, ఏం దాటిపోయిన తర్వాత? వారు దాటిపోయిన తర్వాత, ఏమి దాటిపోయిన తర్వాత? బెత్లెహేమును దాటిపోయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషాన్ని దాటి వెళ్ళిపోయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకోను దాటి వెళ్ళిపోయా, శాపాన్ని దాటి వెళ్ళిపోయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యోర్దానును దాటి వెళ్ళిపోయా, అనగా శ్రమలను దాటి వెళ్ళిపోయా. ఇప్పుడు దాటి వెళ్ళిపోయిన తర్వాత చక్కని మందిరం అనుభవాన్ని, శాపం అనుభవాన్ని, శ్రమల అనుభవాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నిర్మలంగా ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి చూశాడు. ఏలియా ఎవరిని చూశాడు? ఎలీషాను చూశాడు. ఎక్కడ ఉన్నాడు మాడు? శ్రమల్లో కూడా వచ్చాడు, ఇబ్బందుల్లో కూడా వచ్చాడు, కష్టాల్లో కూడా వచ్చాడు. అసలు ఎలా ఉంది ఈ ఫేస్ లో చూస్తే, ఏలియా ఎలీషాను చూస్తే అసలు ఏం మాత్రం షేక్ తగ్గ, దేవునికి స్తోత్రం. ఏం మాత్రం ఆసక్తి తగ్గ, దేవునికి స్తోత్రం. ఏం మాత్రం వెనుకంజ వేసే పరిస్థితి. వెళ్తావా వెనక్కి? ఎన్నో బూపులో ఏమన్నా ఉన్నాడా అని ఆలోచిస్తే ఏలియా వెనక్కి, ఎలీషా వెనక్కి వెళ్ళే ప్రసక్తే. ఏలియా ఎలీషాను చూచి, ఏలియా ఎలీషాని చూసి వెనక్కెళ్తాడేమో జాగ్రత్త.
నీ ఉన్న స్థితిలో ఉంది, నీ ఆత్మీయ అనుభవంలో ఉంది, నీ జీవితంలో ఉంది. ఏ రోజైతే నువ్వు వెనక్కి వేస్తావని దేవుడికి అనిపిస్తుందో ఆశీర్వాదాలు నీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. చేత ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడి నుండి దూరం అయిపోయామంటే, వెను తిరిగామంటే, ఆయన వెంబడించడానికి నీకు మనసు కోల్పోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు జీవపు వెలుగులోనికి రాలేకపోతున్నావు, ఆ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఎలీషాను చూచి అసలు ఏమన్నా ఉందా? వెనక్కి వెళ్ళి అనుభవం ఉందా? ప్రారంభంలో ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? గిల్గాలులో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? గిల్గాలు ఆశీర్వాదం బలిపేట మనము. ఇశ్రాయేలు బలెత్తించేవాళ్ళు తెలుసా? ఇశ్రాయేలు బలెత్తించేవాళ్ళు తెలుసా? దేవుడు చేసిన మేలులను బట్టి, కృతజ్ఞతలను బట్టి ఆయన బలి ఇచ్చేవాడు. అందుకే బిడ్డలు దేవుడు నువ్వు చక్కని పాట మనకున్నావు. ఏడాది దూడలనా దేనికోసం? నీవు చేసిన కింద చేసావు ఏమేమో మళ్ళీ ప్రభా బలిమంటావా? ఏడాది దూడలేవునా, వేలాది పొట్టేలు లేవునా? ఎంత మేలు చేసేవాడు ఆయన. బలిపీఠం అనుభవం గిల్గాలు. శ్రీపేట దేవుడు మేలులు 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 మేలుల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? మందిరపు అనుభవం ఏంటది? బేతేలు. ఆ బేతేలు అనుభవంలోకి వచ్చినప్పుడు ఎలా పడుతున్నావు? ఎరికో అనుభవం, శాపపు అనుభవం, అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావు? యోర్దాను అనుభవం, దాటలేని దేవము, ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? వెనక్కి వెళ్ళిపోతావా? వెనక్కి చూస్తావా? వెనుదిరిగి చూస్తావా? శిష్యులు యేసు ప్రభువుతో ఒకసారి అడిగారు, అయ్యా సమస్తమును వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించాం, మాకేంటి? సమస్తమును వదిలి మిమ్మలను వెంబడిస్తాం, దానివల్ల మాకు ప్రయోజనం ఏంటి? ప్రభు అంటాడు, నువ్వు మరి బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. సమస్తం వదిలేనని అనుకుంటావేమో, కలత చెందమాట. మిమ్మల్ని అక్కడ 24 సింహాసనాలు నిర్మించబడతాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ ఎరికో యోర్దాను అనుభవం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎలీషాను చూశాడు. ఒక మంచి మాట అంటాడు, ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాని అడగమని చెప్పగా ఎలీషా నేను వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయే టైం వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వరకు నన్ను వెంబడించావు కదా, నా వెంటే వచ్చావు కదా, నా వెంటే నడిచావు కదా, శ్రమలో ఉన్నావు కదా, ఇబ్బందుల్లో ఉన్నావు కదా, కష్టాల్లో ఉన్నావు కదా, శ్రమల మధ్యలో ఉన్నావు కదా. నువ్వు పాట పాడటమే కాదు, శ్రమలో కూడా ఉన్నావు. బలా నమ్మకమైన మంచి రాసిన ఎలీషా ఏం కావాలి నా వాళ్ళకి? ఇప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వస్తున్నట్లుగా దయచేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడులారా, ఆ దేవుని ఆత్మ, 2 ఆత్మ నాకు కావాలడిగినప్పుడు వేరే అంటాడు, 1 ఇవ్వగలను కానీ 2 నేను ఎక్కడ ఇవ్వగలుగుతాను? నేను వెళ్ళేటప్పుడు కనుక నా దుప్పటి కింద పడిందాన్ని 2 ఆత్మను పొందుకున్నట్లే. ఏలియాను సుడిగాలి చేత ఆకాశంలో ఆరోహణమైన 11వ వచనం, వారింకను వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలో ఆరోహణములైను. ఎలీషా అది చూసి అంటాడు, నా తండ్రి, నా దేవా, నా ప్రభువా. ఏడుస్తున్నాడంట, రొమ్ము కొట్టుకుంటున్నాడు, ఏడుస్తా ఉన్నాడు. అప్పుడు ఎలీషా తన వస్త్రములను చించుకొని త్వరగా చేశాడు. కానీ అప్పుడు ఏలియా దుప్పటి కింద పడగా అతను దాన్ని తీసుకుని
యోర్దాను నది దాకా. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు దేవుడ రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. అప్పుడు ఎరుకోలో కనిపెట్టుచున్నటువంటి ప్రవక్తల దగ్గరికి వచ్చాడు. 15వ వచనంలో మనం చదివితే ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచున్నటువంటి ప్రవక్త శిష్యులు అతనిని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేశాను. ప్రైజ్ ది లార్డ్. ఏలియా ఆత్మ ఎవరికి వచ్చింది? రెండంతల. కారణం ఏంటో తెలుసా? ఎక్కడ శిష్యులాగా వెనుదిరగలేదు కానీ ఏలియాని వెంబడించు. ఎస్, నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు. దేవుడికి ఏ రోజు చేయి వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమల మధ్యలోనైనా, కష్టాల మధ్యలోనైనా, వేదనల మధ్యలోనైనా, దుఃఖముల మధ్యలోనైనా నువ్వు ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట అయితే మాట్లాడు కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంది. అవునా? మాట అయితే మాట్లాడతాం కానీ ప్రాక్టికల్ అయితే కష్టం. వేదనల మధ్యలోనికి వెళ్ళిపోయిన యోగులు చూసి ఏమయ్యా దేవుడు 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 అని వెంబడిస్తారంట. ఎందుకు బగ్గు దూకి సావరాదా? యోగు అంటాడు యెహోవా ఇచ్చాడు, యెహోవా ఇస్తాడు. దేవుడి నామానికి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పడం చాలా కష్టం నాకు. దేవుడు నాకు అన్యాయం చేసేసాడండి, దేవుడు నాకు ఎడి చేశాడండి, అది చేశాడండి, ఏమైపోయాడో దేవుడు అనేవాడికి నా మాట లేదండి అంట. ఆ మాట వెంబడించేవాడికి రాకూడదు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. శ్రమంలో కూడా దేవుడిని వెంబడించవచ్చు. అప్పుడు నీవు జీవపు వెలుగును కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవపు ఆ వెలుగును కలిగి ఉంటాం, జీవపు ఆత్మను కలిగి ఉంటాం. జీవపు ఆత్మ నిన్ను నడిపిస్తుంది. సాధారణమైన వెలుగు కాదు, అది జీవపు వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డ, అది జీవపు ఆత్మ. ఆ వెలుగు ఎక్కడికి నడిపిస్తుంది అంటే జీవమై ఉన్న దేవుని దగ్గరికి, జీవమైన పరలోకంలోనికి నిన్ను తీసుకుని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే జీవపు వెలుగులోనికి జీవపు ఆత్మ మనలను నడిపించును గాక. మనం వెంబడించే వారుగా ఉందుము గాక. ఏలియాను ఎలీషా వెంబడించినట్లుగా మనము మన ప్రభువుని యేసును వెంబడించుదుము గాక. దైవముని రూతు వెంబడించినట్లుగా పిల్లరా మనం ప్రభువుని వెంబడించే వారుగా ఉంది. పిల్లరా దేవుని ఉచిత దైవాశీర్వాదాలు మనం కూడా పొందుకుందుము గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాం.